టీచర్ బదిలీ జరిగితే ఆ టీచర్ను వెళ్లవద్దంటూ వారించే పిల్లల్ని చూసాం. కన్నీళ్ల పర్యంతమైన సహాధ్యాపకులను తల్లిదండ్రులను చూసాం. కానీ ఆ టీచర్ కోసం ఆయన ట్రాన్స్ఫర్ అయిన స్కూల్కి వెళ్లాలని పిల్లలు పట్టుబట్టడం, తల్లిదండ్రులు ఒప్పుకోవటం మాత్రం చాలా అరుదైన విషయం. పైగా అలా 130 మంది స్కూల్ పిల్లలు ఆ టీచర్ చేరిన స్కూల్కే బదిలీ చేయించుకోవటం మరీ విచిత్రం. అదెక్కడో చూడండి. ఇది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్. 2012లో జాజాల శ్రీనివాస్ అక్కడ ఎస్జీటీగా చేరినప్పుడు ఇద్దరే టీచర్లు, 32 మంది విద్యార్థులు. కానీ ఆయన అక్కడి పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు చెబుతూ, ప్రతి ఒక్కరి మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉండటంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా 250కి చేరింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 దాకా బడిలోనే గడపటం ఆయనకు అలవాటుగా మారింది. ఆయన ప్రభావం ఎంతగా ఉందంటే చేరటానికి విద్యార్థులు ఎక్కువగా రావటంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టిన సందర్భాలున్నాయి. పుష్కర కాలం ఇక్కడ తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్ ఈ నెల 1న ఇదే మండలంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కపెల్లిగూడ స్కూలుకు బదిలీ అయ్యారు. ఆ సంగతి విన్న విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమకెంతో ఇష్టమైన టీచర్ పనిచేసే స్కూల్లోనే చేరతామంటూ పిల్లలు గొడవ చేయడంతో 2-3 తేదీల్లో 133 మందిని వాళ్ల తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ స్కూల్లో చేర్పించారు. మా పాప పేరు హనీశ్రీ. పాప 4th క్లాస్. ఇంతకుముందు పొన్కల్ స్కూల్లో చదువుకుంది. అక్కడ స్టడీ బాగా ఉంది. శ్రీనివాస్ సార్ స్టడీ బాగా చెప్పారు. ఇక్కడ కూడా బాగా చెప్తాడని సార్ మీద నమ్మకం కొద్దీ మేము పంపించాము. పోయినసారి కంటే ఈసారి స్టడీ చాలా బాగా ఉంటుందని అనుకొని పంపించాము. సార్ మీద చాలా బాగా నమ్మకం ఉంది. ప్రైవేట్ లాగానే చెప్తుండు. స్టడీ ఇంగ్లీష్ మీడియం అన్నీ బాగానే చెప్తుండు. ముందు పొన్కల్ స్కూల్కి పంపించాం. సార్ పొన్కల్ స్కూల్లో ఉండేవాడు. ఇప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో సార్తోనే మేము పిల్లల్ని ఇక్కడికి పంపించాము. అక్కపెల్లిగూడెం. నా పేరు రజిత. మా పాప పేరు మహతి. 1st క్లాస్ చదువుతుంది. మా పాపని పొన్కల్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాం. ఆ స్కూల్ మోడల్ స్కూల్ లాగా, ప్రైవేట్ స్కూల్ లాగా, అందులో శ్రీనివాస్ సారు చెప్పడంతో అక్కడ జాయిన్ చేసినాం. అక్కడ స్టడీ బాగా ఉండే, స్కూల్ డెవలప్ అయింది. ఇప్పుడు ఈ శ్రీనివాస్ సారు ఇక్కడికి బదిలీ కావడం వల్ల అక్కపెల్లిగూడెం స్కూల్కి మా పాపను కూడా ఇక్కడికి జాయిన్ చేసినాం. ఇక్కడ ఈ స్కూల్లో స్టడీ బాగుంటుంది. ఆ సార్ ఉండే స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువగా బాగా స్టడీ ఉండడం వల్ల ఈ స్కూల్కి పంపిస్తున్నాం. అలా పిల్లలు వచ్చి చేరడంతో జూన్ 30న కేవలం 21 మంది విద్యార్థులున్న అక్కపెల్లిగూడ స్కూల్ ఇప్పుడు 154 మందితో కళకళలాడుతుంది. గతంలో పిల్లలు లేకపోవడంతో ఈ స్కూల్లోని ఒక గదిని భవిత కేంద్రానికి, మరో గదిని అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చారు. ఇప్పుడు ఆ 2 కేంద్రాలను వేరే చోటుకు తరలించారు. మొత్తానికి మళ్లీ వాళ్ల టీచర్ దగ్గరికే రావటం పిల్లలకు ఆనందంగా ఉంది. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న ఒకే టీచర్కు ఇప్పుడు జాజాల శ్రీనివాస్ తోడయ్యారు. తాను తన బాధ్యతలు మాత్రమే నిర్వర్తించానని, ప్రభుత్వం సమకూర్చే వనరులే పిల్లల్ని బాగా ఆకర్షిస్తున్నాయని వినయంగా చెబుతున్నారాయన. అక్కడ అప్పుడు కేవలం 32 మంది స్టూడెంట్ మాత్రమే ఉండే. మనం ఆ పరిస్థితుల్లో అక్కడ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తేనే మనకు స్ట్రెంత్ పెరుగుతుందనే ఉద్దేశంతో నేను మా కొలీగ్స్ జాడి విమల అండ్ ప్రభాకర్ సహాయంతో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశాం. అది మా యొక్క ఎఫర్ట్ వల్ల రాను రాను అది దినదిన ప్రవృద్ధమానం చెంది అట్లాగే మన ఊళ్ళో అనేక సౌకర్యాలు కల్పించడం వల్ల ఇవాళ కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఆ పాఠశాల తయారు కావడం, విద్యార్థుల యొక్క మంచి బోధన చూసి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామ పంచాయతీల ప్రజలు ఆకర్షితులై అది వాళ్ళ 252కి చేరడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఉద్యోగులకు సహజంగా బదిలీ జరుగుతూ ఉంటాయి. అదే పద్ధతిలో అక్కడున్న 3 ఉపాధ్యాయులను ఒకేసారి బదిలీ కావడం వల్ల వాళ్ళిద్దరి కంటే నేను దగ్గర ప్లేస్లో అక్కపెల్లిగూడెం రావడం జరిగింది. దానివల్ల ఒక 132 మంది విద్యార్థులు మేము తిరిగి సార్ దగ్గర
అంత బాగుంటుంది అనేటువంటి పేరెంట్స్ ఒపీనియన్తో ఇటువైపు నుండి వచ్చేటటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ప్రాథమిక పాఠశాలకు రావడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది, మంచి నాణ్యమైన విద్యాబోధన జరుగుతుంది. ప్రభుత్వం మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. వాళ్ళ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా అనేక సదుపాయాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేత దిశగా ప్రయాణిస్తున్నాయి. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి అభ్యున్నతికి మీరందరూ సహకరించాలి. అట్లాగే మా పాఠశాలకు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ కనిపిస్తారు. ఇంతకు ముందు చదువు చెప్పడానికి పిల్లలు లేరనుకునే స్కూల్లో ఇప్పుడు పిల్లలు బాగా చేరారు. కొత్త పోస్టులు అవసరమనిపించేలా పిల్లల సంఖ్య పెరిగింది. ఈ స్కూలు ముందు కూడా నో అడ్మిషన్స్ బోర్డు పెట్టే పరిస్థితి వస్తుందని గ్రామస్తులు చమత్కరిస్తున్నారు.